52 విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. చెన్నైలోని తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతూ మధ్యలోని అదృశ్యమైన విమానం కోసం 3 రోజుల పాటు ముమ్మరంగా గాలించారు. ఈ రోజు ఉదయం కూడా గాలింపు చర్యలు మొదలవుతున్నాయి. గాలింపు మొదలై 60 గంటలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన పెరిగిపోతోంది. విమానం ఆచూకీ దొరుకుతుందనే ఆశలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. మరోవైపు వాయిస్ రికార్డర్ దొరికే వరకు ప్రమాద కారణాలు వెల్లడించలేమంటున్నారు అధికారులు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. మొన్న 4 జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేయగా నిన్న బందిపోరా, బారాముల్లా, బడ్గాం, గండర్బల్ జిల్లాల్లో, శ్రీనగర్లో పలుచోట్ల కర్ఫ్యూ తొలగించారు. ఇవాళ మరికొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేయనున్నారు. 2 రోజులుగా రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శాంతి భద్రతలను పరిశీలించారు. స్థానిక పార్టీల నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలతో ఆయన చర్చలు జరిపారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు భద్రతా దళాల డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. లాహోర్లో 2 రోజుల పాటు ఈ చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన, చొరబాట్లు, అంతర్జాతీయ సరిహద్దుల్లో సొరంగ మార్గాల తవ్వకాలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గతేడాది సెప్టెంబర్లో చర్చలు జరిగిన అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గినట్లుగా బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. రైలు ప్రయాణికులు అందరికీ బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కోసం 3 బీమా కంపెనీలను ఎంపిక చేసింది రైల్వే శాఖ. సాధారణ తరగతిలో ప్రయాణికులైతే 1 పైసా ప్రీమియంతో 10 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. రిజర్వేషన్ చేయించుకున్న వారికైతే ₹5 భరించాల్సి ఉంటుంది. రైలు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి గరిష్టంగా ₹10 లక్షల పరిహారం లభిస్తుంది. భారతీయ రైళ్లలో ప్రయాణించే మ్యూజిక్ లవర్స్ కి ఒక శుభవార్త అందిస్తోంది ప్రభుత్వం. త్వరలోని రైళ్లలో రేడియో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మొదట 1000 రైళ్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. ఈ రేడియోలో పాటలతో పాటు రైలుకు సంబంధించిన సమాచారం కూడా అందించనుంది. ఏదైనా అత్యవసర సమయాల్లో హెచ్చరికలను జారీ చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ప్రముఖ రేడియో సంస్థలతో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. హత్యాయత్నం నేరంపై ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. విద్యుత్ కోతల గురించి మాట్లాడడానికి వెళితే ఎమ్మెల్యే అనుమానితుల్లా ఖాన్ తనపై హత్యాయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒక మహిళ. దీంతో పోలీసులు ఆప్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఇటీవల ఆప్ ఎమ్మెల్యేల్లో అరెస్ట్ అయిన వారిలో అమానతుల్లా ఖాన్ 10వ వ్యక్తి కావడం విశేషం. అయితే తమ శాసనసభ్యులను అరెస్ట్ చేయడంపై ఆప్ మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓటమిని జీర్ణించుకోలేకనే కుట్రలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉత్తర కాశీలోని ఒక ప్రాంతంలో రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు ఈ రోజు ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. కొన్ని రోజులుగా అమెరికాలో ఉన్న తలైవా ఇండియాకొచ్చేశారు. విశ్రాంతి కోసం సుమారు 1 నెల రోజుల కిందట అమెరికా వెళ్లిన రజనీ మధ్యలో సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు. ఇటీవల విడుదలైన కబాలిని అక్కడే చూశారు. తాజాగా చెన్నై ఎయిర్పోర్ట్ లో రజనీని చూసిన కొందరు అభిమానులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ అమలా పాల్ భర్త విజయ్ నుంచి విడిపోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది అమలా పాల్. అయితే త్వరలోనే విడాకులు తీసుకుంటోందని అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. 2 ఏళ్ల క్రితమే విజయ్ అనే యువ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. విజయ్ దర్శకత్వం వహించిన దీవ తిరుమగల్ చిత్రంలో నటించేటప్పుడే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. అయితే ఇద్దరి మధ్య తలెత్తుతున్న భేదాభిప్రాయాల కారణంగా వారు విడిపోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. నేపాల్లో మళ్లీ రాజకీయ సంక్షోభం
తలెత్తేలా ఉంది. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. గత 10 ఏళ్లలో ఏర్పడిన 8వ ప్రభుత్వం ఇది. 2015 అక్టోబర్లో ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సిపిఎన్ మావోయిస్టు సెంటర్, నేపాల్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. భారత్, చైనాతో సత్సంబంధాలు మెరుగుపరిచేలా కృషి చేసినందుకే నేపాలీ కాంగ్రెస్, మావోయిస్టులు తన ప్రభుత్వంపై కుట్ర చేశారని ఓలీ ఆరోపించారు. గత 2 రోజులుగా హైదరాబాద్ లో వెడ్డింగ్ హౌస్ కాస్ట్యూమ్స్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఫ్యాషన్ షో కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్, టాలీవుడ్ భామలు తలెక్కుమన్నారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఫ్యాషన్ షోలో శ్రేయ టాపర్ గా నిలిచింది. కరేబియన్ గడ్డపై కోహ్లీ సేన కమాల్ చేసింది. వెస్టిండీస్ తో యాంటిగ్వాలో జరుగుతున్న తొలి టెస్టులో ఘన విజయాన్ని సాధించింది. విండీస్ లో 63 ఏళ్ల తర్వాత ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలుపొందింది. కోహ్లీ డబుల్ సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 566 పరుగులకు డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 243 పరుగులకి ఆల్అౌట్ అయి ఫాలో ఆన్ ఆడింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 231 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెంచరీతో రాణించిన అశ్విన్ బౌలింగ్ లోనూ మ్యాజిక్ చేశాడు. 7 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో 4 టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మరోవైపు కోచ్ గా కుంబ్లే తొలి టెస్టులోని భారీ విక్టరీని సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ పూర్తిగా పట్టు బిగించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 8 వికెట్ల నష్టానికి 589 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 198 పరుగులకి కుప్పకూలిపోయింది. కెప్టెన్ మిస్బావుల్ హక్ ఒక్కడే 52 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన వారంతా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ ఓక్స్ 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. 391 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ టీ విరామానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది. ఆరంభంలో వరుస పరాజయాలు చూసిన టైటాన్స్ ఇప్పుడు విజయాలతో సెమీఫైనల్ కు చేరుకుంది. 4వ సీజన్ లో జైపూర్ పింక్ పాంథర్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పాయింట్ల తేడాతో విజయాన్ని సాధించింది. కెప్టెన్ రాహుల్ చౌదరి 11 ర్యాంక్ పాయింట్లతో జైపూర్ డిఫెన్స్ ను చెల్లాచెదరు చేశాడు. డిఫెండర్లు కూడా ఆశించిన మేర రాణించడంతో తెలుగు టైటాన్స్ 35-23 తేడాతో విజయం సాధించారు.